ఆడపిల్ల ఉండి చిన్నపిల్ల ఉండి కూడా ఇన్ని బాధ్యతలు భుజాన వేసుకుని పెళ్లిని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలాంటి వాళ్ళు మన బంధువులు అవుతున్నందుకు మనం గర్వపడాలి. వాళ్ళ అక్కయ్య మన ఇంటి కోడలు అవుతున్నందుకు మనం సంతోషపడాలి. అంతేగాని ప్రతిదానికి అలా తక్కువ చేసి మాట్లాడకూడదమ్మా. ఇది మరీ బాగుండదన్నా. ఇప్పుడు నేనేమన్నానని? మన స్థాయికి తగినట్టు చేయలేదు, బంధువుల ముందు యాడ పరువు పోతాదో అని నీ గురించి కదనా నేను ఆలోచిస్తుండాను. ఎవరి దగ్గర ఏమీ పోదు. దయచేసి గొడవ చేయకుండా పెళ్లి ఎంత బాగా జరిపించాలనేది చూడండి. బావగారి అండ చూసుకుని వీళ్ళు రెచ్చిపోతున్నారు. వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ విజయశాంతి చేసే తప్పులు చూపించి ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఇప్పుడు కూడా ఆగలేదంటే ఇక నువ్వు నేను లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. మీకోసం లోపల విడిది గది ఏర్పాటు చేశాం, రండి. నమస్కారం అండి. నమస్కారం. లోపలికి వెళ్ళి కూర్చోండి. ఏమైందమ్మా? బా ఏమోనే, షుగర్ కాస్త డౌన్ అయినట్టుంది. చాలా నీరసంగా ఉంది. ఊపిరి కూడా సరిగా ఉండట్లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. నువ్వు వెంటనే ఏదో ఒకటి తినేసి మందులు వేసుకోవాలి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు. సర్లే, నువ్వు ఇక్కడే కూర్చో. అక్కడ వంట వాళ్ళు టిఫిన్స్ అవి చేస్తున్నారు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దే, మగపిల్లి వాళ్ళు తినకుండా ముందుగా మనం తినడం అస్సలు పద్ధతిగా ఉండదు. నువ్వు అన్నింటికి కారణాలు చెప్పొద్దమ్మా, తీసుకొస్తానుండు. ఆగు, అందరి ముందు మనం తినడం బాగోదని చెప్తున్నాను కదా. వద్దమ్మా, పద, వంట దగ్గరికి మనమే వెళ్దాం, పద. మంచి అవకాశం దొరికింది. ఇప్పుడేం చేస్తానో చూడు. ఏం చేస్తావు? పెళ్లిలో ఆకులు ఎత్తుతావా? కాదు, ఎత్తిస్తాను.